హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిప్టో ఇన్ఫర్మేటిక్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం పై నెట్వర్క్ మెయిన్ నెట్ ఏదైతే ఉందో అది లాంచ్ అవ్వడానికి కేవలం మనకు 24 అవర్స్ టైం మాత్రమే ఉందండి. అంటే రేపు మధ్యాహ్నం ఇండియా టైమింగ్ ప్రకారం 1:30కి. సో 24 అవర్స్ కూడా కాదండి, కరెక్ట్గా 23 అవర్స్ 30 మినిట్స్, అంటే 23 గంటల 30 నిమిషాలు మాత్రమే టైం అయితే ఉందన్నమాట మెయిన్ నెట్ లాంచింగ్కి. సో ఈ మెయిన్ నెట్ లాంచింగ్ కంటే ముందు ఇప్పటి వరకు పై నెట్వర్క్లో ఎవరైతే మైనింగ్ చేశారో వాళ్ళు చేయాల్సిన విషయాలేంటి, చేయకూడని విషయాలేంటి అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. దాంతోపాటు పై నెట్వర్క్ ఏ ఎక్స్చేంజెస్లలో లిస్ట్ అవుతుంది అనే విషయాన్ని కూడా తెలుసుకుందాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు అందరికి ఒక రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మన క్రిప్టో ఇన్ఫర్మేటిక్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. దాంట్లో మీకు క్రిప్టో మైనింగ్ గురించి అన్ని అప్డేట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. సో చాలామంది పై మెయిన్ నెట్ ఏదైతే ఉందో ఇది 25వ తేదీకి 28వ తేదీకి పోస్ట్ పోన్ అయింది అనేసి చాలామంది ఫేక్ న్యూస్లు అయితే సృష్టిస్తున్నారండి. సో దాంట్లో ఎటువంటి నిజం కూడా లేదు. ఎందుకు అని అంటే జస్ట్ ఇప్పుడే నేను ఒక అప్డేట్ వచ్చింది చూడండి పై నెట్వర్క్ వాళ్ళ నుంచి. ఈ అప్డేట్ వచ్చింది కూడా జస్ట్ ఒక్క 10 నిమిషాల ముందే వచ్చిందండి. ఇక్కడ చూడండి, కరెక్ట్గా 15 మినిట్స్ బ్యాక్. సో ఈ 15 నిమిషాల క్రితం ఇచ్చినటువంటి అప్డేట్లో కూడా వీళ్ళు క్లియర్గా చెప్పారు ఏంటి అంటే రేపు ఓపెన్ మెయిన్ నెట్ ఏదైతే ఉందో అది స్టార్ట్ అవబోతుంది అనేసి క్లియర్గా చెప్పారనమాట. సో ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటి అంటే ఓపెన్ మెయిన్ నెట్ అంటే క్లియర్ మీనింగ్ అనేది ఎవరికి తెలియదండి. సో కొంతమంది ఏమంటున్నారు అని అంటే ఓపెన్ మెయిన్ నెట్ అనేది వచ్చింది అని అంటే లిస్టింగ్ అయిపోతుంది ఎక్స్చేంజెస్లో అని చాలామంది అంటున్నారు. సో ఇప్పటి వరకు 20-25 ఎక్స్చేంజెస్ అయితే మేము పై నెట్వర్క్ని లిస్ట్ చేస్తున్నాము అనేసి ఒక అప్డేట్ అయితే ఇచ్చాయి, డిపాజిట్ అడ్రస్లు ఇచ్చాయి, డిపాజిట్స్ కూడా జరుగుతున్నాయి. కానీ నేను మీ అందరికీ చేసే రిక్వెస్ట్ ఏంటి అంటే రేపు మధ్యాహ్నం 1:30 వరకు మీరు మీ దగ్గర ఉన్నటువంటి కాయిన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఏ ఎక్స్చేంజ్కి కూడా పంపించకండి, డిపాజిట్ చేయకండి. ఎప్పుడైతే రేపు 1:30 తర్వాత పై నెట్వర్క్ నుంచి అఫిషియల్గా మీకు ఒక అప్డేట్ అయితే వస్తుందో, అంటే ఈ పై నెట్వర్క్ టార్గెట్స్ ఏంటి, ఏం చేయాలనుకుంటున్నారు, సో ఇటువంటి డీటెయిల్స్ వచ్చి దాంతోపాటు ఒకవేళ లిస్టింగ్ ప్రైస్ ఏమైనా పై నెట్వర్క్ వాళ్ళు రిలీజ్ చేయడము, లేకపోతే మీకు ఎక్స్చేంజెస్లో పై నెట్వర్క్ యొక్క ప్రైస్ ఏదైతే ఉందో అది ట్రేడ్ అవుతూ కనిపించడం స్టార్ట్ అయితే అప్పుడు మాత్రమే మీ దగ్గర ఉండేటటువంటి పై కాయిన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎక్స్చేంజెస్కి పంపించుకోవాలండి. సో అంతకు ముందు వరకు కూడా మీరు మీ దగ్గర ఉండేటటువంటి కాయిన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఒక్క కాయిన్ కూడా నాకు తెలిసి ఎక్స్చేంజెస్కి పంపించకండి. మొన్న నేను జస్ట్ బిట్గెట్లో ఒక వీడియో అయితే చేసి రిలీజ్ చేయడం జరిగింది. అది అందరికీ కేవలం నాలెడ్జ్ గురించి మాత్రమే. సో లిస్ట్ అయిన తర్వాత చాలామంది అప్పటికప్పుడు టెన్షన్ పడి పై కాయిన్స్ ఏ విధంగా పంపించుకోవాలని రాంగ్ చేసుకోకూడదు అనేసి ఆ బిట్గెట్కి ఏ విధంగా డిపాజిట్ చేసుకోవాలనేసి ఒక వీడియో అయితే చూపించడం జరిగిందనమాట. అంతేగాని ఎవ్వరు కూడా మీ దగ్గర ఉన్నటువంటి పై కాయిన్స్ అయితే ఉన్నాయో అవి ఏ ఎక్స్చేంజ్కైనా ఓన్లీ బిట్గెట్టే కాదండి, మనకు 2 ఆప్షన్స్ అయితే ఉన్నాయి ప్రస్తుతానికి. ఈ ఎక్స్చేంజ్ లిస్టింగ్ ఎవరైతే కన్ఫర్మ్ చేశారో వాటిలలో ఇండియా తరపు నుంచి ఇండియాలో వర్క్ అయ్యేటటువంటి ఎక్స్చేంజెస్ బిట్గెట్ ఎక్స్చేంజ్ ఒకటి ఉందండి. దాని తర్వాత సన్ క్రిప్టో అనేటటువంటి ఎక్స్చేంజ్ ఉందండి. సో ఈ సన్ క్రిప్టో ఎక్స్చేంజ్ యొక్క రిఫరల్ లింక్ కూడా నేను గ్రూప్లో పెట్టడం జరిగింది. మీరు కావాలంటే ఈ సన్ క్రిప్టో బిట్గెట్ లేనోళ్ళు కావాలంటే సన్ క్రిప్టో ఎక్స్చేంజ్ ఏదైతే ఉందో దాన్ని కూడా మీరు ఆ రిఫరల్ లింక్ నుంచి టచ్ చేసి డౌన్లోడ్ చేసుకొని రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవచ్చు. ఒకవేళ సన్ క్రిప్టో కాకుండా బిట్గెట్టే కావాలి అని అనుకుంటే మన గ్రూపులో బిట్గెట్ అని టైప్ చేస్తే ఏపీకే ఫైల్ ఒకటి వస్తుందండి. ఆ ఏపీకే ఫైల్ ఏదైతే ఉందో దాని ద్వారా మాత్రమే మీరు డౌన్లోడ్ అనేది చేసుకోవాలి. ఎందుకు ఏపీకే ఫైల్ అంటున్నాను అని అంటే బిట్గెట్ ఎక్స్చేంజ్ ఏదైతే ఉందో అది ప్లే స్టోర్లో అవైలబిలిటీగా లేదు, ఓన్లీ బిట్గెట్ వ్యాలెట్ మాత్రమే ఉంది. సో ఈ వ్యాలెట్ అనేది మనకు పై నెట్వర్క్ ఒకవేళ లాంచ్ అయితే మీ కాయిన్స్ సెల్ చేసుకోవడానికి యూజ్ అవ్వదు వ్యాలెట్, బిట్గెట్ ఎక్స్చేంజ్ మాత్రమే యూజ్ అయ్యిద్ది. సో బిట్గెట్ ఎక్స్చేంజ్ ఏపీకే ఫైల్ మాత్రమే ఉంది, ప్లే స్టోర్లో అవైలబిలిటీ లేదు కాబట్టి సో ఆ ఏపీకే ఫైల్ చేసుకోండి. సో ఏపీకే ఫైల్ ఏదైనా టచ్ చేసినా కానీ హార్మ్ఫుల్ అని వస్తుంది, కానీ నో ప్రాబ్లం. కేవలం గ్రూపులో వేసింది మాత్రమే యూజ్ చేయండి. వేరే బయట నుంచి వచ్చిన ఫైల్స్ అయితే
నేను రెస్పాన్సిబుల్ కాదు. మన గ్రూప్లో ఉండే ఫైల్ ఏదైతే ఉందో దాన్ని యూజ్ చేయండి, ఇబ్బంది ఏం లేదు. దాంతోపాటు ఇంకొక విషయం ఏంటి అంటే ప్లే స్టోర్లో GERT అనేసి వేరే అదర్ ఎక్స్చేంజ్ ఉందండి. అది ఫేక్ ఎక్స్చేంజ్, అది కాదు. స్పెల్లింగ్ కూడా మీరు క్లియర్గా చెక్ చేసుకోండి, క్రాస్ చెక్ చేసుకొని మీరు చేయాల్సింది ఏంటి అంటే బిట్గెట్ ఎక్స్చేంజ్ కానీ లేకపోతే సన్క్రిప్టో, ఈ రెండిట్లో ఏదో ఒక ఎక్స్చేంజ్ని మీరు డౌన్లోడ్ చేసుకొని రిజిస్ట్రేషన్ చేసుకొని కేవైసీ వరకు మీరు కంప్లీట్ చేయాలి. ఖచ్చితంగా కంప్లీట్ చేయాలి. సో కంప్లీట్ చేసి పెట్టుకుంటే ఒకవేళ రేపు మధ్యాహ్నం 1:30కి పై నెట్వర్క్ అనేది లిస్టింగ్ జరిగితే అప్పుడు మీ దగ్గర ఉన్న పై కాయిన్స్ని నేను ఇదివరకు ప్రొవైడ్ చేసిన వీడియో ఏదైతే ఉందో దాన్ని బేసిస్గా మీరు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఒకవేళ లిస్టింగ్ అనేది అవ్వకుండా జస్ట్ వాళ్ళు అంటే ఈ పై నెట్వర్క్ అనేది ఏదైతే ఉందో ఇది ఏ నెట్వర్క్ మీద లాంచ్ అవ్వబోతుంది, ఇటువంటి ప్రకటనలు ఏమైనా చేస్తే అంటే అలాంటప్పుడు మనం ఏంటి అంటే ఈ పై నెట్వర్క్ని మనం ఏ విధంగా యూజ్ చేయాలి, ఫ్యూచర్లో పై కాయిన్స్ ఏ విధంగా యూజ్ చేయాలంటే నేను నిన్న ఒక మీటింగ్ అయితే అటెండ్ అయ్యానండి. ఆ మీటింగ్ ప్రకారం ఆ మీటింగ్లో వాళ్ళు చెప్పింది ఏంటి అంటే మీ దగ్గర ఉన్న పై కాయిన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎక్కడికి పంపించకండి, ఎక్స్చేంజ్ లిస్టింగ్ అనేది లేదు అని చెప్పారు. చెప్పి దాంతోపాటు వాళ్ళు ఏమంటున్నారు అని అంటే ఈ జీసీబీ అంటే పై నెట్వర్క్ వాళ్ళు జీసీబీ వాల్యూ తోటి ప్రమోట్ చేస్తున్నారు చూడండి. అటువంటి ఒక మీటింగ్కి నేను అటెండ్ అయ్యాను. ఎక్స్చేంజ్ లిస్టింగ్ అనేది లేదు, కాయిన్ అనేది $341 ఏదైతే ఉందో పై కాయిన్ అనేది $341 యుటిలిటీస్లో వస్తుంది. అంటే మీ దగ్గర ఉన్నటువంటి పై కాయిన్ ఏదైతే ఉందో దాన్ని తొందరలో పై కంపెనీ వాళ్ళు పై ఎక్స్చేంజ్ ఒకటి లాంచ్ చేయబోతున్నారు. సో ఈ పై ఎక్స్చేంజ్ ఏదైతే ఉందో పై ఎక్స్చేంజ్కి మీ దగ్గర ఉన్నటువంటి కాయిన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ట్రాన్స్ఫర్ చేసుకొని దాంతోపాటు ఈ పై ఎక్స్చేంజ్ని మీరు యుటిలిటీ యాప్స్ ఏవైతే ఉన్నాయో పై కాయిన్ వాళ్ళు తీసుకొచ్చేటటువంటి యుటిలిటీ అప్లికేషన్స్ దరిదాపు 100 యుటిలిటీ అప్లికేషన్స్ అనేవి వస్తున్నాయి అన్నమాట. సో ఇక్కడ ఏం జరుగుతుంది అని అంటే పై ఎక్స్చేంజ్ ఒకటి రాబోతుంది, దాంతోపాటు 100 యుటిలిటీ యాప్స్ అయితే రాబోతున్నాయి అనమాట. సో ఈ 100 యుటిలిటీ యాప్స్ ఏవైతే ఉన్నాయో ఇవి రాబోతున్నాయి. మీరు మీ పై కాయిన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పై ఎక్స్చేంజ్కి మీరు ట్రాన్స్ఫర్ చేసుకొని దాని తర్వాత మీ దగ్గర ఉన్నటువంటి కాయిన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఈ పై ఎక్స్చేంజ్ ద్వారా కన్వర్ట్ చేసుకోవడము, లేకపోతే ఈ యుటిలిటీ అప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మీరు పై కాయిన్ షాపింగ్ కోసం యూజ్ చేయడము అన్నట్టు ఆ మీటింగ్లో వాళ్ళు చెప్పిన సారాంశం అండి. కానీ వాళ్ళకు కూడా 100% క్లారిటీగా తెలియదు. సో ఎవరికి 100% క్లారిటీ లేదండి. చాలామంది పై కాయిన్ లిస్ట్ అవుతుంది అనేసి వీడియోస్ అయితే చేశారు. అది ఖచ్చితంగా లిస్ట్ అవుతుందా లేదా అని అయితే తెలియదు. 100% నాకు తెలియదు, మీకు తెలియదు, ఎక్స్చేంజెస్ వాళ్ళకు తెలియదు. ఎక్స్చేంజెస్ ఇంకొకటి ఏంటి అంటే బైనాన్స్ కూడా ఓటింగ్ అనేది పెట్టింది. అంటే పై కాయిన్ని లిస్ట్ చేయాలా అనేసి ఒక ఓటింగ్ అయితే పెట్టింది. సో చాలామంది వాదన ఏంటి అంటే బైనాన్స్ వాళ్ళు ముందుకు వచ్చి పై కాయిన్ లిస్ట్ చేయాలనేసి ఓటింగ్ పెట్టారు అని అంటే లిస్టింగ్ అనేది కన్ఫామే కదా అనేసి అడుగుతున్నారు. మేబీ అది కూడా అయి ఉండొచ్చు. సో టోటల్ విషయం ఏంటి అనేది రేపు మధ్యాహ్నం మనకి 1:30 తర్వాత అర్థమవుతుంది అనమాట. సో అప్పటి వరకు మీరు చేయాల్సింది ఏంటి అంటే కేవలం మీ పేరు మీద ఒక ఎక్స్చేంజ్ సన్క్రిప్టో కానీ బిట్గెట్ కానీ ఈ రెండిట్లో ఏదో ఒక దాన్ని మీరు రిజిస్ట్రేషన్ చేసుకొని కేవైసీ చేసి పెట్టుకోవడం, అది మాత్రమే. అంతకు మించి మీ దగ్గర ఉన్నటువంటి కాయిన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఏ ఎక్స్చేంజ్కి కూడా పంపించకండి. ఎందుకు అనంటే పై నెట్వర్క్ వాళ్ళు మేము ఎక్స్చేంజ్ లిస్టింగ్ అనేది చెయ్యట్లేదని ప్రకటించారు అంటే మీరు పంపించిన పై కాయిన్స్ని ఆ ఎక్స్చేంజెస్ వాళ్ళు తిరిగిస్తారో లేదో తెలియదు. సో అది దృష్టిలో పెట్టుకోండి. కేవలం మీరు చేయాల్సింది ఎక్స్చేంజ్ ఒక్కదాన్ని మీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకోవడం, కేవైసీ చేసుకోవడం, ఇది మాత్రమే చేసుకోండి. సో ఇంతేనండి. ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నా. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మన క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు క్రిప్టో మైనింగ్ గురించి అన్ని అప్డేట్స్ అనేవి తెలుస్తుంటాయి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ వెరీ మచ్.